చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషను 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాడు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటిది 26,000 కోట్లు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పు ఉన్నా 40,000 కోట్ల బకాయిలున్నా నెలకు 5,000 కోట్ల వడ్డీ కట్టినా అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయిందని అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంటే ఇక కంప్లీట్ అయిపోయింది ఇక మీకు రావనే పద్ధతులు ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిబి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కోట్లు మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధార్. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధార్, ఇన్కరెక్ట్ ఆధార్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్, ఇవి కొన్ని 100,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని 100 కోట్లు 1,000 కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ టు ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్, ఇవి 4,000 అకౌంట్ ఉన్నాయి. ఒక జిల్లాలో 4,000 అకౌంట్ ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం 2018 డిసెంబర్ 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 వడ్డీ కాదు కదా. ఈ లోన్స్ క్లెయిమ్ పంపిండు. ఎట్లా వస్తుంది ఇది? అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే ఇవి కూడా ఈరోజు మాకు అయిపోవు కదా. సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజు నాకు కేవలం తిమ్మిని పమ్మి చేసి ఏదైతే బావమరుదులు సవాల్ విసిరిండ్రో శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రంకెలు వేస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. మరి మీరు ఎందుకు చేయలేరు? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పు చేసినారు అని మాట్లాడు. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాబ్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చదివి మేము వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs కూడా వాళ్ళు లోన్ కడితే లోన్ వేవర్ అవుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాదా? చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం. కాబట్టి ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం మార్పులు కాదు. 100% అర్హత ఉన్న పదే చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఎర్రర్స్ ఆ ఎర్రర్స్ సరి చేసి వాటి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. పేమెంట్ చేస్తామంటున్నారు కదా, అవి ఇప్పుడు దేశంలో ఆనాడైనా ఈనాడైనా రైతాంగానికి సంబంధించి పంట రుణాల మాఫీ ప్రక్రియ అమలు చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదంటే. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా యూపీఏ ప్రభుత్వంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు కూడా మాఫీ చేసింది మొత్తం దేశమంతా. భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ